ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్, సుందరరావు గారు. నమస్తే సార్. సుందరరావు గారు, ఇప్పుడే మా టీం ఒక న్యూస్ అప్డేట్ ఒకటి పంపించారు. అదేదో ఒకసారి చదువుతాను. ప్రపంచ ఐటీ సెక్టార్స్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఆంథ్రోపిక్ న్యూ ఏఐ టూల్ అంట. వరల్డ్ వైడ్గా ఉన్న ఐటీ సెక్టార్స్లో బ్లడ్ బాత్ అంట. ఏంటి ఇదేమైనా కోవిడ్ లాంటి కొత్త వైరస్ ఏంటంటూ కొంత వ్యంగ్యంగా హాస్యంగా పంపించారు. ఏంటి సార్ ఈ ఆంథ్రోపిక్ ఐటీ టూల్ ఏంది? ఇది ప్రపంచ ఐటీ సెక్టార్ని భయపెట్టడం ఏంటి అసలు? ఈ మధ్య అంటే ఏఐ వచ్చిన తర్వాత చాలా వరకు స్టార్ట్అప్ కంపెనీస్ వచ్చినాయి అండి. అండ్ చాలా పవర్ఫుల్ టూల్స్ డెవలప్ చేస్తున్నాం అనమాట. ఆంథ్రోపిక్ అనేది వన్ ఆఫ్ ది ఏఐ కంపెనీ అనమాట. వాళ్ళు రీసెంట్గా క్లాడ్ అని చెప్పేసి ఒక టూల్ని డెవలప్ చేశారు. ఇది డైరెక్ట్గా వైట్ కాలర్ జాబ్స్ని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు దాకా ఏంటంటే ఏఐ అనగానే మామూలుగా మనం చాట్ జీపీటీ లాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలా అనుకుంటున్నారు. అది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదండి, కాంప్లెక్స్ టాస్క్ మొత్తాన్ని 100% ఆటోమేషన్ చేస్తుంది. ఇప్పటి వరకు ఐటీ కంపెనీలు ఏం చేస్తారు? డాక్యుమెంటేషన్, అనాలిసిస్, కోడింగ్, టెస్టింగ్, రిపోర్టింగ్, కంప్లైంట్స్, కోఆర్డినేషన్ ఇవన్నీ చేస్తుంది. హ్యూమన్ ఎర్రర్ లేకుండా, హ్యూమన్ తో సంబంధం లేకుండా అన్ని పనులు చేస్తుంది ఇది. అంటే డైరెక్ట్ గా ఐటీ ఎంప్లాయీని రీప్లేస్ చేస్తుంది డైరెక్ట్ గా ఓవర్ నైట్ లోనే. అంటే ఉద్యోగులకు ఎసరు పెట్టబోతోంది ఐటీ ఉద్యోగస్తులకు ఉద్యోగాలకి. ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళకి హెల్ప్ చేసిద్ది అన్నారు, వాళ్ళకి ఏజెంట్ లాగా, వాళ్ళకి అసిస్టెంట్ లాగా పనిచేస్తారు. ఇప్పుడు అసిస్టెంట్ లాగా అది వాడిని మింగేస్తుంది అనమాట. అంటే సింపుల్ చెప్పాలంటే 100 మంది టీం వేసుకొని వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు ఈ క్లాడ్ పెట్టేసుకొని ఇద్దరు టీమ్ తో వర్క్ చేయించుకోవచ్చు. అంటే మ్యాన్ పవర్ లేకుండా కంప్లీట్ ఆటోమేషన్. అవును. ఇంతకుముందు 100 గంటల్లో ఇప్పుడు ఐటీ అంటే ఏంది, పర్ అవర్ కి ఎంత బిల్లింగ్ వేస్తాం అవర్లకి, పర్ బిల్లింగ్ ఎంత అని చెప్పేసి మనం అవర్ లెక్క వేస్తాం. అవును. ఈ టూల్ వచ్చి ఆటోమేషన్ అయిపోయిన తర్వాత 24 గంటలు వర్క్ చేస్తూనే ఉంటది కదా. ఇంకా అది ఇప్పుడు ఆ బిల్లింగ్ మోడల్ ఇంకా అవుట్డేట్ అనమాట. అంటే ట్రెడిషనల్ బిల్లింగ్ సిస్టమ్స్ అన్ని రీడెఫైన్ అవుతుంది ఇప్పుడు. ఇంకా ఈ టూల్ నిన్న రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్ గా కొలాప్స్ అవుతున్నాయి స్టాక్స్ మొత్తం. బేసికల్ దీనివల్ల రిస్క్ డైరెక్ట్ గా ఐటీ ఎంప్లాయీ డైరెక్ట్, ఎందుకంటే అదే టెస్టింగ్ చేస్తుంది, అదే రిపోర్టింగ్ చేస్తుంది, అదే క్లాసిఫికేషన్ చేస్తుంది, అదే డాక్యుమెంటేషన్ చేస్తుంది, అదే కంప్లైంట్ చేస్తుంది, అదే కోఆర్డినేషన్ చేస్తుంది. నువ్వు ఏ పని చేసే పని లేదు, దాన్ని స్విచ్ ఆన్ చేసి కూర్చోటమే. అంటే 100 మంది అవసరం లేదు ఇప్పుడు, ఇద్దరు చాలు దీన్ని ఆపరేట్ చేయడానికి. ఇద్దరు చాలు. అందుకని ఇంతకుముందు 100 మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ మొత్తం 90% బీకేసేసి 10 మందికి దీని ట్రైనింగ్ ఇచ్చి ఈ టూల్ వాడుకుంటారు. మొత్తం కాస్ట్ కటింగ్ కింద లేపేస్తారు. ఇంకా అవసరం లేదు. ఇంకా అంటే ప్రతి కంపెనీ కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా బిల్లింగ్ తగ్గిమంటారు. ఇంకా అంతే కదా. ఇప్పటికే వాళ్ళ వాడిగా అన్సర్టనిటీస్ ఉండి బిల్లింగ్ తగ్గుతున్నాయి. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా తగ్గిమంటారు క్లయింట్స్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 9 months లో ఎంటైర్ టాప్ 5 ఐటీ కంపెనీస్ మొత్తం కలిపి తీసుకున్న ఎంప్లాయీస్ సంఖ్య 17 అండి ఇండియాలో. జస్ట్ 17 మంది తీసుకుని కొత్త ఎంప్లాయీస్ ని గత 9 నెలల్లో ఇండియాలో. అంటే వాళ్ళు ఆల్రెడీ రెడీ అవుతున్నారు, ఇప్పటికే రెడీ అవుతున్నారు. ఇలాంటి టూల్స్ వచ్చిన తర్వాత ఏంటంటే కొత్త వాళ్ళు తీసుకోవటం కాదు, ఉన్నోళ్ళు పీకకుండా చూసుకోవాలి. అందుకని చాలా మంది సెటిల్ అవుతున్నారు. బెంగళూరులో ట్రాఫిక్ జామ్స్ ఉండవని అప్పుడే. అంటే ఇంకా అందరూ ఇల్లు ఖాళీ చేసి ఊర్లోకి వచ్చేస్తారు, ఉద్యోగాలన్నీ పోతాయి. ఎందుకంటే ఐటీ అంటేనే మోడర్నైజేషన్, స్పీడ్. ఈ టూల్స్ కూడా అంతే స్పీడ్ గా వచ్చేస్తున్నాయి కదా. అంతే కదా, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు కదా. అవును. అందుకని టూ మచ్ గా ప్రెజర్ నడుస్తుంది వరల్డ్ వైడ్ గా. అంటే నిన్న ఐటీ కంపెనీస్ మాత్రం బ్లడ్ పడుతుంది. అంటే పర్టికులర్ లీగల్ అండ్ డేటా అనలిటిక్స్ టూల్స్ వర్క్ చేసే వాటికి అన్నిటికైతే 20-30 పట్టింది ఓవర్ నైట్ లో. గార్ట్నర్ అయితే నిన్న 30% పడింది సింగిల్ డేకి, 30% సింగిల్ డే. అండ్ టూ మచ్ పడుతుంది అనమాట. ఏది కంపెనీస్ లీగల్ సర్వీస్ అందించే అన్ని డేటా అనలిటిక్స్ చేసే కంపెనీస్ మొత్తం కూడా. అండ్ థామ్సన్ రోటర్ కానీ, థామ్సన్ రోటర్ అంటే ఆల్మోస్ట్ నిన్న 18% డౌన్ అయింది. అంటే లీగల్ జూమ్ 18% బయట డౌన్ అయింది. వరల్డ్ వైడ్ గా బ్లడ్ బాత్ నడుస్తుంది ఐటీ సెక్టర్స్ మొత్తానికి. అంటే SaaS సర్వీస్ అందించే కంపెనీస్, సేల్స్ ఫోర్స్, అడోబ్ ఈ మొత్తం పడుతుంది. అడోబ్, సర్వీస్ నౌ బాగా డ్రాప్ అవుతున్నాయి. అండ్ ఇండియన్ కంపెనీస్ నిన్న టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ అన్నిటి కూడా 8% డ్రాప్ అయింది అమెరికాలో. అందుకని అన్ని కంపెనీస్ కి వాళ్ళు నడుస్తున్నాయి. అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ కి చాలా వరకు నడుస్తుంది అనమాట ఇవన్నీ కూడా. నిజంగా ఈ మనం అతిగా మార్కెట్ రియాక్ట్ అవుతుందా, లేకపోతే దీంట్లో ఇంత మ్యాటర్ ఉందా అంటే డెఫినెట్ గా ఉంది మ్యాటర్. ఎందుకంటే ట్రెడిషనల్ బిల్లింగ్ మెథడ్ మొత్తం కూడా వర్క్ చేయడానికి ఎన్ని గంటలు పెట్టింది, ఈచ్ గంటకి ఎంత బిల్లింగ్ కావాలనే దాని మీద నడుస్తుంది ఇప్పుడు దాకా. ఎందుకంటే మనం హ్యూమన్ మ్యాన్ పవర్ సప్లై చేస్తాం కాబట్టి. ఇప్పుడు మన మనుషులే నాకు అవసరం లేనప్పుడు బిల్లింగ్ అంత ఎట్లా వేయగలుగుతారు వీళ్ళు కంపెనీ వాళ్ళు. అందుకని డెఫినెట్ గా కంపెనీ కోర్ పార్ట్ రెవెన్యూని టచ్ చేస్తుంది టూల్ వచ్చి. ఇంత చేస్తే ఇది స్టార్ట్అప్ కంపెనీ అండి. ఆంథ్రోపిక్ అనేది స్టార్ట్అప్ కంపెనీ.
సో మొత్తానికి ఐటీ రంగానికి, ఐటీ ఉద్యోగులకి అయితే రాబోయే రోజుల్లో కొంత గడ్డు Very కాలం tough అయితే and very challenging. చాలా దగ్గరలోనే మనం ఉందనుకోవచ్చు. అతిశయక్తిగా అనుకుంటాం కానీ కాదండి. రూట్లు టెస్టింగ్ టూల్స్ మొత్తం లేపు అవతల పడేస్తుంది. ఏం అవసరం లేదు. డాక్యుమెంటేషన్ మొత్తం చేసుకుంటూ పోతుంది హ్యూమన్ ఎర్రర్ లేకుండా. ఇప్పుడు దాకా వచ్చింది ఏంటంటే మనం ఏదైనా చాట్ చేస్తుంటే క్వశ్చన్ ఆన్సర్లు ఇవ్వడం, లేకపోతే కొంచెం హెల్ప్ చేయడానికి పనికి వచ్చేది ఉన్నాయి. హెల్ప్ చేయడానికి కాదండి, నీ జాబ్ చేయడానికి వచ్చేసింది ఇప్పుడు అవి. పర్టికులర్ స్టార్ట్అప్ కంపెనీస్, స్టార్ట్అప్ జాబ్స్ మొత్తం లేచిపోతాయి. ఇంకా రొటీన్ జాబ్స్ ఏమి ఇది ఉంచదండి. అంటే అనుకున్న దానికంటే వాళ్ళు చాలా స్పీడ్ గా అగ్రెసివ్ గా మారుతుంది. అంటే కంపెనీస్ ఏదైతే అడాప్టివ్ గా కొత్త వాటిని అడాప్ట్ చేసుకుంటే ముందు పోతాయి, అవి మాత్రం సర్వే అవుతాయి. నాకు తెలిసి ఐటీలో మనం చూసే ఈ జాబ్స్ మొత్తం పీక్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు. ఇప్పటికే మనం చూసాం 9 months నుంచి ఏ కంపెనీ కూడా హైర్ చేయాలి ఇండియాలో. టాప్ 5 కంపెనీస్ ముందు వాళ్ళు హైర్ చేయడం కాదు, వాళ్ళు ఉన్న ఎంప్లాయీస్ ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. మీరు చూసారు లేదు, అరాకిల్ రీసెంట్ గా 30,000 మందిని బీకేస్తున్నారు. అంటే నాకు తెలిసి ఇంకా ఐటీ ఇండస్ట్రీ ఒక సాచురేషన్ వచ్చేసింది ఇంకా. డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు. దాని అర్థం కొత్త వాళ్ళు తీసుకోరంటే తీసుకుంటారు, ఏ స్పెషలిస్ట్ తీసుకుంటారు, బట్ కోడింగ్ వాళ్ళు తీసుకోరు. కోడింగ్ అవసరం లేదు వాళ్ళకి. ఇంకా కోడింగ్ ఆటోమేషన్ అయిపోతుంది కదా, ఇంకెందుకు నాకు కోడింగ్ వాళ్ళు. ఇండియా అంటేనే కోడింగ్ కదా, వైట్ జాబ్స్ అంటే అక్కడ కోడింగ్ నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు మిషన్ చేసి పెట్టేస్తాయి. కాకపోతే క్రియేటివ్ స్కిల్స్ అయితే ఉంటాయి, కోఆర్డినేషన్ చేయడం, రిక్వైర్మెంట్ మ్యాప్ చేయడం, వీటికైతే మంచిగా ఉండొచ్చేమో కానీ, బట్ అచ్చం కోడింగ్ కోసం అయితే ఇంత 100 కొద్ది టీం నాకు అవసరం లేదు. ఆ మిషన్ చేస్తుంది రచ్చంబోళ్ళు. అందుకని 100 మంది చేసే పని ఇటు నుంచి 2-3 ఈ టూల్స్ వాడుకొని చేసుకుంటూ పోతారు. ఫుల్ స్ట్రెస్లో ఉంది, అందులో డౌట్ లేదు. అండ్ రెవెన్యూ ఫుల్ ఎఫెక్ట్ అవుతుంది ఐటీ వాటి మీద. ఇంత ముందులాగా రొటీన్ జాబ్స్ చేద్దాము, జస్ట్ క్లయింట్ సర్వీస్ చేద్దామంటే కుదరదండి. ఇంకా రీస్కిల్ చేసుకోవాలి, ప్రతి ఎంప్లాయ్ కూడా రీస్కిల్ చేసుకోవాలా నిరంతరం. అంటే మిడిల్ మేనేజ్మెంట్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవటం ఇంకా అవసరం లేదు, అవసరం లేదు. ఎంత సీనియర్ అయితే అంత స్ట్రెస్ ఉంది మార్కెట్లో ఇప్పుడు. మొత్తానికి ఒక రకం చెప్పాలంటే లేదు, మనకి డీప్ సీక్ వచ్చినప్పుడు ఎంటర్ ఐటీ షేక్ అని చూసావా, వీళ్ళు వచ్చిన తర్వాత కోడింగ్ అలా షేక్ అవుతుంది అన్నట్టు నుంచి. కోడింగ్, శాస్, డేటా అనలిటిక్స్ ప్రొఫెషన్స్ మొత్తం ఫుల్ షేక్ అవుతుంది. ఎంత అంటే ఓవర్ నైట్ 20% అండి బాబు. ఏందా డ్రాప్ ఓవర్ నైట్ లోనే. థామస్ రైటర్ ఏ టైప్ కంపెనీ, గార్ట్నర్ ఏ టైప్ కంపెనీ, సేల్స్ ఫోర్స్ ఏ కంపెనీ, అడోబ్, సర్వీస్ నవ్, శాస్ మొత్తం నాశనం చేసి పెడుతున్నాయి. కాబట్టి ముందు వెరీ ఛాలెంజింగ్. అదే టైంలో కస్టమర్స్ అందరూ విన్ ఆపర్చునిటీ, తక్కువ రేటుకే మోర్ ఎఫిషియన్సీగా వాడుకోవచ్చు. అంటే ఎలా అనిపిస్తుంది అంటే కోవిడ్ వచ్చి మానవాళ్ళని ఎలా భయపెట్టి చేసిందో, ఇప్పుడు ఈ కొత్త ఆంథ్రోపిక్ అని ఏఐ టూల్ వచ్చి రేపు ఐటీ రంగాన్ని, ఐటీ ఉద్యోగుల్ని ఆ రేంజ్ లో శాసించబోతుంది. ఒక్క అమెరికాలో టాప్ 7 ఐటీ కంపెనీస్ తప్ప వరల్డ్ లో ఉన్న ఏ కంపెనీస్ అని ఐటీ మొత్తం కూడా 5 years లోలో ఉన్నాయి. లిటరల్లీ 5 years లోలో ఉన్నాయి. ఇప్పుడు రికవరీ సంగతి మర్చిపోండి, సర్వైవింగ్ వెరీ ఛాలెంజింగ్ గా ఉంది. అందుకని కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటూ, క్లయింట్ కి బయటికి పోనీకుండా చూసుకుంటూ అది ఛాలెంజింగ్ గా ముందు పోవాల్సి వచ్చింది. అంత ఈజీ కాదు. అందుకని కంపెనీస్ నిలబడతాయి అంటే చెప్పలేము. బ్లాక్బెర్రీ ఏమైపోయింది, వరల్డ్ లోనే లీడింగ్ అది ఆ ఏరియాలో. జీరో అయిపోలా. ఒక 15 ఏళ్లకు ముందు ఏ రేంజ్ లో అనుకున్నామా, అందుకని కొత్త వాటికి అడాప్ట్ అవ్వాలి, అంతే. అవ్వలేదు, నువ్వు జీరో అయిపోతావు. ఇప్పుడు ఐటీలో అది స్పీడ్ జరుగుతుంది. కొత్తగా వచ్చే స్టార్ట్అప్ కంపెనీస్ మొత్తం కూడా ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఛాలెంజ్ చేసుకుంటూ పోతుంది. ఎందుకు మొన్న మూవీ లోకాయ తీశారు కదా, 30 కోట్ల బడ్జెట్, గ్రాఫిక్స్ ఎట్టు ఉన్నాయి, 100 కోట్ల బడ్జెట్ కొన్నట్టు ఉన్నాయి. నువ్వు 400 కోట్లు పెట్టి సినిమా తీస్తే అవసరం లేదు, లోకల్ వాళ్ళది ఆ టీం పట్టుకొచ్చేసి 400 కోట్లు పెట్టి 4 సంవత్సరాలు తీస్తున్నారు. అవసరం లేదు నాకు, ఆ టీం పట్టుకొచ్చుకుంటే నీకు 20 కోట్లు తీసి పడేస్తారు. దాని మీనింగ్ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీని చాలా ఈజీగా అడాప్ట్ చేస్తున్నారు, తక్కువ డబ్బుకి ఎక్కువ మ్యాటర్ ఇస్తున్నారు అనమాట. కాబట్టి వరల్డ్ వైడ్ అన్ని చోట్ల అదే జరుగుతుంది. మరి లేట్ నైట్ నుంచి నాస్డాక్ 2% డౌన్ అయింది లాస్ట్ నైట్ లో. మైక్రోసాఫ్ట్ మొన్న 12% పడింది, నిన్న మళ్ళీ ఇంకో 3 పడింది, రికవరీ కాకపోగా. ఏది బెస్ట్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ లాంటివి. అందుకని కోడింగ్ మీద డిపెండ్ అయిన కంపెనీస్ మొత్తం టెస్టింగ్ మీద, కోడింగ్ మీద కొంచెం గడ్డు కాలం అండి. వీళ్ళు కూడా వీటిని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాయి. ఏదన్నా కానీ ఏదో టెక్నాలజీ డిస్ట్రక్షన్ అంటాం కదా, అది జరుగుతుంది ఐటీ ఇండస్ట్రీలో. ఎన్ని సర్వే అవుతాయి, ఎన్ని నిలబడతాయి, ఎన్ని ముందుకు పోతాయి అనేది మనం చూడాలి. అండ్ వరల్డ్ వైడ్ జరుగుతుంది, అంటుంది ఇండియా అని కాదు, వరల్డ్ వైడ్ జరుగుతుంది అనమాట. ఫిబ్రవరి 14th నుంచి 16th వరకు 3 days డైలీ 2 hours చొప్పున ఆన్లైన్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ వెబినార్ జరుగుతుంది. సో మీరు ఎవరైనా మార్కెట్కి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, ఆల్రెడీ పోర్ట్ఫోలియో బాగా బ్లీడ్ అవుతూ సేఫ్టీగా, సెక్యూర్గా లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేద్దామన్నా కూడా ఈ ప్రోగ్రామ్ మీకు బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వీటిని ఎలా ట్రాక్ చేసుకోవచ్చు, బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవచ్చు, లాంటి టెక్నిక్స్ నేర్పుతారు. టోటల్ ప్రోగ్రామ్ వచ్చి 6 hours ఉంటుంది, డైలీ 2 hours చొప్పున 3 days ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఫిబ్రవరి 14th నుంచి 16th వరకు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేయడం ద్వారా మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు మీకు ఎన్రోల్మెంట్కి. థ్యాంక్ యూ.